పైల్స్, ఫిషర్స్ ఆఫ్ ఫిష్లా వీటిలో ఏవైనా కానీ మీ డాక్టర్ ఇచ్చే కామన్ అడ్వైస్ సిడ్స్ బాత్ చేయమని. అసలు సిడ్స్ బాత్ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు? నేను మీ డాక్టర్ సత్య, కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎంఎస్ హాస్పిటల్, గుంటూరు. కామన్ గా పైల్ సర్జరీ కానీ ఫిష్లా, ఫిషర్స్ లేదా పెరియనల్ యాబ్సెస్ సర్జరీస్ లాంటివి అయిన తర్వాత మొదటి 6 నుంచి 24 గంటల లోపే సిడ్స్ బాత్ చేయమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. అసలు ఈ సిడ్స్ బాత్ చేయడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే, ఈ సిడ్స్ బాత్ చేయడం ద్వారా లోకల్ హైజీన్ ని మెయింటైన్ చేయొచ్చు. మరొకటి, లోకల్ మజిల్ స్పాజం తగ్గించి త్వరగా నొప్పి తగ్గించేలా చేస్తుంది. మూడోది, రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి త్వరగా గాయం మానేలా హెల్ప్ అవుతుంది. అసలు సిడ్స్ బాత్ ఎలా చేస్తారు అంటే, ఒక టబ్ ఆఫ్ వాటర్ లో వేడి నీరు తీసుకొని మన గాయమైన చోటు దాన్ని మునిగేలా కూర్చోమని చెప్తూ ఉంటాము. ఇది ఐడియల్ గా ఈ వాటర్ టెంపరేచర్ వచ్చేసి 37 to 42 degrees ఉంటే సరిపోతుంది. అండ్ ప్రతిరోజు మినిమం 2 నుంచి 4 సార్లు మధ్యలో చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రతిసారి కూడా మోషన్ అయిన తర్వాత చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. మినిమం 10 to 15 minutes చేస్తే సరిపోతుంది. అండ్ సిడ్స్ బాత్ చేసిన తర్వాత ఆ ఏరియా క్లీన్ అండ్ డ్రై గా ఉంచుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ప్రతిసారి సిడ్స్ బాత్ చేసే ముందు తర్వాత టబ్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిది. చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, టూ హాట్ వాటర్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల చర్మం పైన స్కిన్ బర్న్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే నొప్పి తగ్గుతుంది కదా అని అరగంట కన్నా ఎక్కువగా కూర్చుంటూ ఉంటారు. దీనివల్ల ఆ లోకల్ ఏరియా మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా స్కిన్ ఇరిటేషన్ లేదా ఇచ్చింగ్ లాంటివి వస్తూ ఉంటే సిడ్స్ బాత్ చేసిన తర్వాత వాటిని వెంటనే ఆపేసేయండి. చాలా మంది సోప్స్, కెమికల్స్ లేదా హార్ష్ డిటర్జెంట్స్ లాంటివి వాడుతూ ఉంటారు. సిడ్స్ బాత్ లో ఎటువంటివి యూస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ప్లెయిన్ హాట్ వాటర్ యూస్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల మీ స్కిన్ ఇరిటేషన్ కలగకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.